మన దేశంలో ప్రతి 4 నిమిషాలకు ఒకరు స్ట్రోక్ వల్ల మరణిస్తున్నారని ఎయిమ్స్ వైద్యులు వెల్లడించారు. గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజెస్ విశ్లేషణలో 20 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వారిలోనే 31% స్ట్రోక్లు వస్తున్నాయని తేలింది. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళైతే చనిపోతారు, లేదంటే పక్షవాతం వల్ల వికలాంగులవుతారు. స్ట్రోక్ వచ్చిన కొన్ని గంటల వ్యవధిలోనే రోగికి చికిత్స అందించాలి. కానీ అంత అత్యాధునిక వైద్య సదుపాయాలు దేశంలో కొన్ని చోట్ల, అది కూడా ప్రైవేట్ ఆసుపత్రుల్లో మాత్రమే ఉన్నాయి. అందువల్ల సరైన సమయానికి చికిత్స అందకపోవడం వల్ల మరణించే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. మెదడులో ఏదైనా ఒక భాగానికి రక్త సరఫరా ఆగిపోయినప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ సంభవిస్తుంది. మెదడులో రక్తం గడ్డకట్టడం, లేదంటే మెదడుకు ఆక్సిజన్ సరఫరా సరిగ్గా జరగకపోవడం వల్ల కూడా స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది. డిప్రెషన్లో ఉన్న వారికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఎక్కువ. బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి మరొక కారణం హై బీపీ కూడా. ఈ బ్రెయిన్ స్ట్రోక్స్లో 2 రకాలుంటాయి. రక్తం గడ్డకట్టడం వల్ల మెదడుకి రక్త సరఫరా నిలిచిపోతే వచ్చే స్ట్రోక్ని ఇస్కెమిక్ స్ట్రోక్ అని అంటారు. మెదడులో ఏదైనా రక్తనాళం పగిలిపోవడం వల్ల వచ్చేది హెమరేజిక్ స్ట్రోక్. అయితే ఎక్కువ మంది మాత్రం ఇస్కెమిక్ స్ట్రోక్ బారిన పడుతున్నారని నిపుణులు చెబుతున్నారు. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ముందు మాట్లాడలేకపోవడం, ఇతరులు మాట్లాడేది అర్థం చేసుకోలేకపోవడం, తీవ్రమైన తలనొప్పి, నోరు పడిపోవడం, పక్షవాతం వచ్చినట్టు అనిపించడం, నడవలేకపోవడం, ఆహారం మింగడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించి వాళ్ల పర్యవేక్షణలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఈ ముఖ్యమైన సమాచారాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి.